ఈ వన్ టౌన్ ప్రాంతం ముఖ్యంగా ఏంటంటే ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం. రెండు పక్కల సముద్రం ఉంది. సో గాలి మీకు తూర్పు నుంచి వచ్చినా పశ్చిమం నుంచి వచ్చినా సరే ఎక్కువగా నష్టపోయేది ఈ పాతనగరం వన్ టౌన్ ప్రాంతం వాసులే. అంటే మీకు ఇలాగ శాండ్విచ్ లాగా అయిపోతుంటారు అనమాట. రెండు పక్కల నుంచి కూడా ఈ గాలి తీవ్రత ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే, ఎస్పెషలీ మీ అందరికి తెలుసు, ఈ ఏదైతే ఇక్కడ ఈ కంటైనర్ ఏదైతే ఈ పాత నగరం వన్ టౌన్ పైనుంచి వెళ్తుందో ఇది సుమారు ఒక 60 సంవత్సరాలు పాతుపడిపోయిన ఈ కన్వేర్ బెల్ట్. అప్పట్లో జపాన్ వాళ్ళు సహకారంతో నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఐరన్ ఓర్ అనేది ఎక్స్పోర్ట్ చేసేవారు ఇక్కడి నుంచి. అయితే ఈ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఈ మధ్యలో ఒక కొత్త పరిశ్రమకి ఎస్ఆర్ పరిశ్రమలు ఎవరికో ఈ ఈ కంటైనర్ ఈ తాలూకు కన్వేర్ బెల్ట్ అలాగే ఈ ఓఆర్ఎస్ జెట్టి అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పోటీ ఏదైతే వాళ్ళకి ఈ కన్వేర్ బెల్ట్ జెట్టి ఏదైతే ఇచ్చారో దాంట్లో నియమనిబంధనలు పెట్టారు. ఏమని? దాన్ని వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి, ప్రాపర్ గా మళ్ళీ రెట్రో ఫిట్టింగ్ చేసి అప్పుడు దాన్ని వాడాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ముఖ్యంగా దాన్ని ఏది పాటించకుండా ఏం చేస్తున్నారంటే టోటల్ గా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా బాగా కాలుష్య సఫర్ అయ్యేలాగా ముందు నుంచి కూడా ఆ రేకులన్నీ కూడా బాగా పాడైపోయి దాంట్లో నుంచి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఈ 2 రోజులు నుంచి మన పోర్ట్ పరిసర ప్రాంతాల నుంచి వేదాంత ఏదైతే పక్కన ఉందో ఆ వేదాంత స్టాకింగ్ యార్డ్ నుంచి కూడా ఎర్ర కలర్ మట్టిలాగా టోటల్ గా పబ్లిక్ అందరూ కూడా సఫర్ అయ్యే విధంగా వస్తుంది. మీరు చూస్తే అదిగోండి ఈ ఫోటో చూడండి, ఎలాగా కుప్పలు కుప్పలుగా ఇలాగా నిలువుగా పెట్టినప్పుడు ఈ ఎర్ర కుప్పలు ఏవైతే మధ్యలో ఉన్నాయో ఈ కుప్పలు ఇలాగా ఓపెన్ గా ఉంచడం వల్ల మామూలుగా అయితే మోతాదుకు మించి, ఎందుకంటే పొల్యూషన్ అనేది మీకు తెలుసు టోటల్ గా ఎవరు ప్రివెంట్ చేయలేరు. అందుకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని అంటారు. పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి. చూడండి బళ్ళు చూడండి, పబ్లిక్ అందరు కూడా పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా. దీని మీద డిపాజిట్ ఎలా అవుతుంది చూడండి. ఇది ఓన్లీ కేవలం ఒక రాత్రి బండి పెట్టి పొద్దున్న లెగిసి చూస్తే ఈ విధంగా ఉంది. మీడియా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఇంకోటి ఏంటంటే, వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి, దాని మీద కూడా మీరు